బీజేపీ సభలో నరేంద్ర మోడీ 1 ఇయర్ పాటు గోల్డ్ కొనద్దు అని చెప్పారు. అలాగే పెట్రోల్ డీజిల్ కూడా తగ్గించండి, ఎలక్ట్రిక్ వస్తువులు వాడండి అని చెప్పారు. దానిపైన మీ అభిప్రాయం? మంచి పనే కదా, మంచి మాటనే చెప్పిండు. ఇప్పుడు ఆ బంగారం ఇప్పుడు కొత్త కొత్త డిజైన్లు వచ్చినాయి అనుకో, ఇప్పుడు పక్కింటిది కొంటే ఇంట్లో మోహన్కి టార్చరే, కొనిపించినాక మళ్ళీ అట్లా మోహన్కే టార్చరు. రోడ్డు మీద పోతే కూడా దొంగోడు గుంజుకపోయింది అనుకో, అట్లా మోహన్కే టార్చరు. మళ్ళీ దానివల్ల లాస్ట్ కేర్ కోసం పిఎస్కి వస్తుంది. ఈ కొనకపోవడమే బెటర్. ఎందుకు, ఎంత అవసరం ఉంటే అంత కొనుక్కుంటే సరిపోతుంది కదా. ఎక్కువ కొనుక్కొని ఇబ్బంది పడేది ఎందుకు? మంచి మాట నేను చెప్పేది. ఇప్పుడు మనం ఎక్కువ కొనబట్టే కదా అంత రేట్ అయ్యేది. మనం ఇప్పుడు బిడ్డ పెళ్లి చేస్తున్నావా, ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉందో కొనుక్కో. అవసరం లేని అంతగానం కొనుక్కొని ఎందుకు ఆగం కావాలి? అవసరం ఉన్నంత కొనుక్కో. ఆ పెట్రోల్, ఆ డీజిల్, ఆ పొల్యూషన్ మొత్తం ఎట్లా వస్తుంది? అవసరమైన పిల్లలకు కూడా బండ్లు వేస్తుంటారు. ఇప్పుడు అవసరం ఉన్నంత వాడుకుంటే ఏదైనా మంచిగా ఉంటుంది. అవసరం లేదు వాడుకో. వంటలో ఆయిల్ తగ్గిస్తే మన ఒంట్లో ఉన్న కొవ్వు మొత్తం కూడా తగ్గిస్తుంది అది. పెట్రోల్ డీజిల్ పైన కూడా 5 రూపాయలు 6 రూపాయలు పెంచే ఉద్దేశం ఉంది అని చెప్పేసి అంటున్నారు. పెరిగితే ఎలా ఉండబోతున్నారు? పెరిగితే ఎట్లుండేది ఏముంది, కొనేది కొంటూనే ఉంటారు, అమ్మేది అమ్ముతూనే ఉంటారు. పరిస్థితి ఏముంది, మళ్ళీ లైన్ కడతారు, అంత మించి ఏం లేదు. ఉచితంగా బస్సులా ఏది ఉన్నా కానీ కొట్టుకోవడం మాత్రం పక్క. మరి ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ఆదా చేయాలని అన్నప్పుడు గవర్నమెంట్ వెహికల్స్, సీఎం కాన్వాయ్ కానీ అంతంత వెహికల్స్ పెట్టుకొని తిరుగుతూ ఉంటారు. వాళ్ళకి అంత అవసరం? అవును, అవసరమే. మరి సీఎం ఇప్పుడు దాంట్లో పోకపోతే సైకిల్ మీద పోతాడా? అంటే మోడీ గారు క్యాన్వాయ్ ఈరోజు తగ్గించారు, 50% తగ్గించారు. 10 వెహికల్స్ నుంచి 5 వెహికల్స్ రన్ చేశారు మోడీ గారు. ఆయన తక్కువ చేస్తాడు. ఆయన మోడీ కాబట్టి ఆయన తక్కువ చేస్తాడు. వీళ్ళు తక్కువ చేయరు. ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్లు కానీ, సీఎంలు కానీ వాళ్ళు తక్కువ చెయ్యరు. అర్థమైందా? వాళ్ళు తక్కువ చెయ్యరు. వాళ్ళు ఏందనుకొని వాళ్ళు తక్కువ చేస్తారు. 24 గంటలు కాన్సెన్స్లని తల్లి అభివృద్ధి యూడిపో కాన్ల సంబురం. వాళ్ళు ఎట్లా తక్కువ చేశారయ్యా? వాళ్ళు ఇంకా వాళ్ళు కాకపోతే వాళ్ళ పార్టీ కార్యకర్తల బండ్లు కూడా పోతాయి. తెలంగాణ మంత్రులు హెలికాప్టర్లో తిరుగుతున్నారు కదా. అదొకటే ఉంది. ఇంకా చంద్రమండలానికి పోయేది ఒకటి బాకీ ఉంది వాళ్ళకి, మీకు తెలుస్తలేదు. ఇంకా ఆ కాప్టర్లోనే చెప్తున్నావు కానీ ఇంకా చంద్రమండలానికి పోయేది ఉన్నాడు. ఇంకా అది రియల్ ఎస్టేట్ చేసేది ఉంది వాళ్ళకి. ఏం మాట్లాడుతున్నావు? వాళ్ళ అభివృద్ధి చాలా కష్టపడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళు పడ్డంత కష్టం బిడ్డలు అయితే తెలంగాణను అభివృద్ధి చేయడానికైతే నైట్ పూట పార్ట్ టైం జాబులు కూడా చేస్తారు. అంత కష్టపడుతారు. అందుకే మన తెలంగాణ ఇప్పుడు ఏమన్నా యాక్సిడెంట్ జరిగినా కానీ, దొంగతనం జరిగినా కానీ, హత్యలు జరిగినా, మానభంగాలు ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోతారు. అంత అభివృద్ధి ఉంది మన తెలంగాణలో. మరి వాళ్ళు తిరగాల్సిందే. మోడీ ఏం చేస్తాడు? అయ్యా సప్పుడు ఆట పాపం తింటాడు, ఒక ఆడ కూర్చుంటాడు. వీళ్ళే అసలైన కష్టం. అంత పెద్ద మనిషి చెప్పినప్పుడు వీళ్ళు వింటారు అనుకుంటున్నావా? ఈయన మనుషులు అనుకుంటున్నావా? మోడీ గారు కానీ అసలు నేషనల్ అక్కడ కానీ లేకపోతే మన తెలంగాణలో కానీ మన భారతదేశం మొత్తాన్ని వెతుక్కోవాలి. భూతద్దం పెట్టి ఏడుందని భూతద్దం పెట్టి మాత్రమే వెతుక్కోవాల్సి వస్తుంది. అక్కడ కానీ మోడీ గారు లేకపోతే అసలు ఏ వాదం పెరిగిపోయినా ఉండదు. అసలు మనసులో మనం కనిపిస్తాం అనుకుంటారా? ఆయన ఉండబట్టి ఇంతవరకు ఉంది. ఆయన లేకుంటే ఇంకేదైనా పార్టీ, నేషనల్ పార్టీ వచ్చింది అనుకో అసలు ఎవ్వడు ఉండడు. మనుషులు అనేదే ఉండరు. 2 సంవత్సరాల నుంచి దిమ్మ తిరిగిపోతారు. ఒక్కొక్కరికి ఎట్లుంది ఆట. బతుకున్న సేవలు కాబట్టి బతికే ఉన్నారు. ఏం పథకాలు ఇచ్చారు చెప్పురి మరి. అప్పుడు 70 సంవత్సరాల నుంచి ఇంత నాలెడ్జ్ లేదు కదా, ఇట్లా మాట్లాడేటోళ్ళు లేరు కదా. ఏం అభివృద్ధి ఉంది 70 సంవత్సరాల నుంచి? నేను ఊటలేదు, నువ్వు ఊటలే. ఏం అభివృద్ధి ఉంది అప్పుడు? ఏం ఉద్దారకం చేసిరు? ఏడ అవుటర్లు వేసిరు? ఏడ బిల్డింగ్ కట్టిరు? ఏడ అవి కంపెనీలు తెచ్చిరు? ఏం చేసిరు? రీసెంట్గా సింధూరం పేరుతోటి ఎట్లా చేసిండు చూసిరు కదా అందరు. అయితే ఇమ్మీడియట్గా రియాక్ట్ అయిపోయారు. ఇంకా వేరే వాళ్ళు అయితే అవుతుండనా? ఏ సందుల్లో అంతుండే చెప్తున్నాయి కదా, లంజ చేస్తుంది, మంచం విరుగుతుంది, ఓడి చేస్తుంది, నా ఇంట్లో అయితే కాదు సచ్చిందని ఊకుంటుండే. ఆయన అట్లా ఊకోలే కదా. ఆయన ఇంటి ఆడబిడ్డలుగా ఆయన భావించింది కాబట్టి చేసింది. 90లో 176 మంది చచ్చిపోతే రియాక్ట్ అవ్వలేదు యూపీఏ గవర్నమెంట్. ఎవరు రియాక్ట్ అవ్వలేదు కాంగ్రెస్ గవర్నమెంట్. నేను తలపెట్టి చెప్తాను, కొలిపెట్టింటేట. నేను చెప్పేది అదే, రియాక్ట్ కాలేదనే చెప్తున్నా నేను, అయ్యిరని చెప్తలేను. ఈయన అయ్యిండు, వాళ్ళు కాలేదనే నేను చెప్పేది. ఈయన కాకుండా ఇంకా నెక్స్ట్ టైం ఏదన్నా వస్తే అడక్క తినేది ఏం లేదు. ఇక మొగోళ్ళు అయితేనే పిల్లలు అమ్ముకోవాలి, ఆడోళ్ళు అయితేనే మొగోళ్ళని అమ్ముకోవాలి, అంత మించి ఏముండదు. కొనొద్దు అంటే ఈయన చెప్పింది ఇక గీత దాటరు.
గీతనే దాటరు నీ తల్లి. అన్ని గోల్డ్ షాపులన్నీ బందే అయిపోయినాయి ఇప్పుడు. ఏమనంటే మోడీ చెప్పినని ఎవరింటురా? నా ఇంట్లో చెప్పిన మొగడు చెప్తేనే ఓడింటలేడు, ఆయన ఎత్తోరింటురు. ఆయన ఏమన్నాడు? అవసరం ఉన్నంత కొనుక్కోమని చెప్పి మొత్తమే మీరు కొనుక్కోకు రమ్మ అని ఏం చెప్పలే ఆయన. వెళ్ళకండి అదే చెప్పిండు. ఇప్పుడు ఆయన ఎక్కువ కొనకు అన్నాడు, నువ్వు మొత్తమే కొనకు అని చెప్పలే ఆయన.